హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. ఈరోజు నేను గోబీ పువ్వుతో మీకు పరాటా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను ముందుగా గోబీ పువ్వులను వాష్ చేసుకొని పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని తురుముకుందాము. నేను మొత్తంగా తురుముకుంటున్నానండి. నేను 2 గోబీ పువ్వులు తీసుకున్నానండి. ఇది పూర్తిగా ఇలాగా తురుము పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనము పిండి తీసుకుందాము. మనకు సరిపడినంత పిండి తీసుకోవాలండి. తీసుకొని ఇందులోని 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ 1 స్పూను షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ టేస్ట్ బాగుంటుంది ఇది యాడ్ చేసుకుంటే. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని సాఫ్ట్గా వీటిని కలుపుకోవాలి. నెమ్మదిగా కొంచెం వాటర్ వేస్తూ ఉంటే బాగుంటుంది. నేను సాఫ్ట్గా కలుపుకున్నానండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ గోబీ పువ్వు తురుముని తీసుకుంటానండి. అంతకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం తురుముని యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వాము అండ్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ ఉంటుంది కదా, వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కారం కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చండి. నేనైతే వేసుకోవట్లేదు. నెక్స్ట్ కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చేత్తో అయినా కలుపుకోవచ్చు, స్పూన్తో యాడ్ చేసుకుంటున్నాను. సరిగ్గా రాకపోతే చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ చపాతీ పిండిని తీసుకొని చిన్న ఉండలుగా చుట్టుకొని దీన్ని చేత్తోని కొద్దిగా ఒత్తుకోవాలండి. మధ్యలో మందంగా ఉండి సైడ్లు చివర్లు కొంచెం సన్నంగా కొంచెం చేత్తో ఒత్తుకొని అందులో ఈ స్టఫ్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఎంత ఎక్కువ స్టఫ్ అయితే అంత టేస్టీగా ఉంటాయండి. పరాటా అనేది అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎక్కువే పెట్టుకుంటున్నాను. మీకు ఎంత కావాలనిపిస్తే అంతగా పెట్టుకోండి. వీటిని నెమ్మదిగా క్లోజ్ చేసుకోవాలి. బాగా అద్దుకొని నేను ఇంకొకటి కూడా తీసుకున్నానండి. అది కూడా మీకు ఎలాగ స్టఫ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నెక్స్ట్ వీటిని కూడా సేమ్ అలాగే అద్దుకుందామండి. చివర్లు కొంచెం సన్నగా చేసుకోవాలి, మధ్యన స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని నెమ్మదిగా క్లోజ్ చేసుకొని నెమ్మదిగా తీసుకుంటూ అద్దుకోవాలి. మధ్యలో చిన్న క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అది ఏమీ పట్టించుకోవద్దు, పర్లేదు. అలా అయినా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పరాటాలు. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నేను అలాగైతే ఒత్తుకున్నాను. అలాగే మీరు ఒత్తుకోవచ్చు. ఇప్పుడు పెనం మీద వేసి కాల్చుకుందాము.
ఇప్పుడు రెండు పక్కల బాగా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ని యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా కాల్చుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకొని చపాతీల్ని కాల్చుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు నచ్చిన విధంగా మీరు ఆయిల్ని యాడ్ చేసుకోండి. బ్రౌన్ కలర్ అనేది కొద్దిగా వచ్చేసిందండి. చపాతీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, గోబీ పరోటా అనేది, గోబీ పువ్వుతో పరోటా అనేది రెడీ అయిపోయింది. దీన్ని సాస్తో కానీ లేకపోతే పెరుగుతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది డిన్నర్లోకి కానీ లేకపోయినా బ్రేక్ఫాస్ట్లో కూడా మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.